హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషాన్స్ మామ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. కానీ మా బాబు మాత్రం చాలా సతాయిస్తున్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు. అయితే నేను హాస్పిటల్ టూర్ చేశాను కదా, పేషెంట్ రూమ్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఆ రోజు ఒక వీడియో క్లిప్ పెట్టి ఈ ప్లేస్ ఎవరికైనా ఐడియా ఉంటే లేదంటే తెలిసి ఉంటే కామెంట్ చేయండి, చెప్పండి అని చెప్పాను. సో అది ఏంటి, ఎందుకుంది ఆ ప్లేస్ అని చెప్పి చెప్తాము, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను, పార్ట్ 2 లాగా అనమాట. అయితే ఈ వీడియో ఇప్పుడు మీరు చూసిన క్లిప్ ఏమో నేను మా హస్బెండ్ సర్జరీ అని చెప్పాను, ఆ రోజు క్లిప్ అనమాట. చాలా స్నో పడింది. సో ఆ రోజు నేను షూట్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా. సో మళ్ళీ ఆఫ్టర్ 3 days తర్వాత మేము చెకప్కి అని చెప్పి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళాక నేను షూట్ చేసుకున్నాను. చూడండి, ఇదేమో ఈ క్లిప్ ఏమో హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఆఫ్టర్ 3 days అనమాట. అసలు ఇక్కడ క్లైమేట్ అర్థమే కాదండి. మన దగ్గర ఏమో ఎంత బాగుంటుంది అసలు, ఇక్కడేమో చూడండి ఆ ముందు డేస్ అన్నీ మొత్తం స్నో పడింది. ఆ రోజేమో మొత్తం ఫుల్ ఎండ అండి ఆ రోజు అయితే. అసలు యాక్చువల్గా ఇది నేను అనుకోకుండా రికార్డ్ చేసుకున్నాను వీడియో. ఎందుకు అంటే మాకు సౌండ్ లాగా వినిపించింది, కొంచెం పెద్దగా వినిపించింది. యాక్చువల్గా ఇక్కడ అన్నీ విండోస్ కానీ షాప్స్ కానీ అన్నీ గ్లాసెస్ ఉంటాయి, క్లోజ్డ్ ఉంటాయి కదా చలి అని చెప్పి. సో క్లోజ్డ్ ఉన్నా కానీ కొంచెం పెద్దగా వినిపిస్తుంది అనమాట సౌండ్. సో ఏమైందబ్బా అని చెప్పి చూస్తేనేమో విండోలో నుంచి చూస్తే హెలికాప్టర్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 10 to 15 minutes అనుకుంటా, అంటే మేము అబ్జర్వ్ చేసి. సో ఆ సౌండ్కి ఏంటని చెప్పి మేము సరే చూద్దామని చెప్తే అది బయట అది ఉంది. సరే అని 10 minutes తర్వాత అది సౌండ్ అనేది ఆఫ్ అయిపోయిందనమాట. దాని తర్వాతకి ఏంటి ఏమైనా తెచ్చారేమో అని చెప్పి అనుకున్నాము. లైక్ స్టోర్ పర్పస్ కూడా ఉంటాయి కదా మెడికల్ రిలేటెడ్ ఇంకేమైనా పార్ట్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ ఇంకేదైనా ఉంటాయి కదా మెడికల్ రిలేటెడ్. సో ఫస్ట్ మేము అలా అనుకున్నాము. బట్ తర్వాత అంబులెన్స్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అతను గైడ్ చేస్తున్నాడు అంబులెన్స్కి. అంబులెన్స్ పైకి రావడానికి కిందికి వెళ్ళడానికి అక్కడ చిన్నగా రోడ్ లాగా కనిపిస్తుంది చూడండి. మీకు ఈ వీడియోలో చాలా చిన్నగా బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి, కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి. ఎప్పుడైనా నేను నియర్ బస్ స్టాప్ ఉన్నప్పుడు షూట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను, ఆ క్లిప్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో అందులో నుంచి స్ట్రెచ్చర్ తీశారనమాట. పేషెంట్నే తీసుకెళ్లారు. యాక్చువల్గా హెలికాప్టర్లో పేషెంట్ ఉండే అనమాట. అందులో నుంచి ఇంకా అంబులెన్స్లోకి ఎక్కించి అక్కడ నుంచి మళ్ళీ ఎమర్జెన్సీ వార్డ్ సైడ్ వెళ్ళిపోయారు. అదొకటైతే మేము అబ్జర్వ్ చేసాము, అది మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం అండి లైవ్గా చూడడం, ఇలాగా హెలికాప్టర్ ఎమర్జెన్సీగా రావడం కానీ అంబులెన్స్లో ఇలా తీసుకెళ్తారు, ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు అసలు ఐడియా లేదు. మా హస్బెండ్ చెప్పారు, నేను 2-3 times అలా చూశాను, ఇలా యాక్చువల్గా ఈ ప్లేస్ అందుకు యూస్ చేస్తారు అని చెప్పి. బట్ నేను వచ్చినప్పటి నుండి ఇదైతే ఫస్ట్ టైం లైవ్గా దట్టు చూడడము. మీరు ఎవరైనా చూస్తే ఇలాంటి సీన్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్గా కమెంట్ అనేది చేయండి. ఇంకొకటి నేను ఎప్పుడు వినడమే, ఇలా చేస్తారంట వేరే దేశాలలో ఎమర్జెన్సీ ఉంటే ఇట్లా తీసుకొని వస్తారంట అని వినడమే తప్పితే, టీవీలో చూడడమే తప్పితే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎమర్జెన్సీ టైంలో ఇలా ఒక ట్రీట్మెంట్ అందియడం, ఒక లైఫ్ని సేవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఐ హోప్ ఆ పేషెంట్ ఎవరైనా సరే అంత మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇలా లైఫ్ సేవ్ చేసే ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందరికీ దొరకాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా కొత్తగా ఉందండి, ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం డెఫినెట్గా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.